మేడారం జాతరలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సమ్మక్క తల్లి గద్దెపై కొలువైంది. రెండో రోజు ప్రధాన ఘట్టాన్ని కన్నులారా వీక్షించి పులకించిపోయారు భక్తులు. చిలకలగుట్ట వద్ద పూజలు చేసిన తర్వాత మేడారానికి సమ్మక్కను తీసుకొచ్చారు. చిలకలగుట్ట నుంచి అమ్మవారు కిందకు దిగే టైంలో గౌరవ సూచకంగా ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కోయ పూజారులు గద్దెలపైకి తీసుకొచ్చారు. తొలి రోజు కన్నెపల్లి, కొండాయి, పునుగొండ్ల నుంచి మేడారం చేరుకుని గద్దెలపై కొలువుదీరారు సారళమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు. రెండో రోజు సాయంత్రం చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి రావడంతో వనదేవతల దర్శనానికి క్యూ లైన్లో బారులు తీరారు భక్తులు. వనదేవతలకి బెల్లం మొక్కులు చెల్లిస్తున్నారు. బెల్లం మొక్కులే కాదు, ఎదురుకోళ్ల ఆచారం కూడా ఉంది. అందుకే అమ్మవారికి కోడిని సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. మేడారం పరిసరాల్లో ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. 8 కిలోమీటర్ల దూరం వరకు భక్తులు కనిపిస్తున్నారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివస్తున్నారు. సామాన్యులే కాదు, పలు రంగాల ప్రముఖులు, పలు పార్టీల నేతలు వనదేవతల దర్శనానికి తరలివస్తున్నారు. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రోటోకాల్ సిబ్బంది విశేష సేవలందిస్తున్నారు. వనదేవతలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు దర్శించుకున్నారు. సతీ సమేతంగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. సమ్మక్క సారళమ్మ దయతో తెలంగాణ రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు భట్టి విక్రమార్క. సారళమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేడారాన్ని అభివృద్ధి చేసిన రేవంత్ సర్కార్ను అభినందించారు.